కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం హుజూరాబాద్ రోడ్డు ఇందిరానగర్ దినేష్ కన్వెన్షన్ లో 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని మానవ హక్కుల వేదిక డాక్టర్ తిరుపతయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘం రాష్ట్ర నాయకులు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి, జమ్మికుంట హుజూరాబాద్ ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తూతూ మంత్రంగా రిజర్వేషన్ కోసం నివేదిక పంపించినట్టు తెలిపారు. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కోసం బీసీ వర్గాల నాయకులు ఐకమత్యంగా ఉండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు రకాల ప్రజా సంఘాల నాయకులు హాజరైనట్లుగా తెలిపారు. ఎర్రని పూసి ఎగిరెగిరి పడినట్టు ముక్కుతో మలిచేటి ముత్యాల గింజలు ఎంతందమో, పచ్చిక బయళ్ళతో ముచ్చటించే పక్షి జీవరాశులు, చెట్లు చేపలు పల్లెకు ఎంతందమో మామిండ్ల మాటున కోయిలమ్మల కూత గుక్కిళ్ళ కూసాటి కుట్ల కూపరపాట, హరివిల్లు రంగులతో ముక్కులత్తినట్టు అందమైన సీతాకోక చిలుకలెన్నో, పున్నామి వెలుగోల మిడుగురుల మిరమీర లేత ఆకుల మంచు ముత్యాల తలతల, పసిరిక పై మూసే ఆరిద్ర పురుగులు వయ్యారి వదినేక పెదవేసి నామాలు, మడుగులోని కలువ పుడుగులో నాల్లి నీటి తెరచాపోలే అంతర్భూత మెరుగు ఎంతందమో, పచ్చిక బయళ్ళతో ముచ్చటించే పక్షి జీవరాశులు, చెట్లు చేమలు పల్లెకు ఎంతందమో సగనా పగులు వంకలు లోతైన ఒర్రేలు ఉద్యానవనముల మూడాల మర్రులు, 50 ఏళ్ల కొమ్మలెత్తైన మానులు, పైట కొంగుత ఊపే 50 గాలులు, పరిగి విడికి తిరిగి తురికి పళ్ళు విరిసి అలసి వచ్చిన పిట్ట పుట్ట నింపోతుంది, సెదలు పట్టిన పుట్ట పొట్ట బద్దలు పాము పుట్ల కొద్ది ఊరే పుట్టలో ఊసిళ్ళు ఎంతందమో, పచ్చిక బయళ్ళతో ముచ్చటించే పక్షి జీవరాశులు, చెట్లు చేమలు పల్లెకు ఎంతందమో సగనా బతుకు బాధల కోస జానపదులో యాస వెన్నెల్ల సావట్ల యక్షగానాలాట, బాల సత్తుల గట్ట చెంగు సైరణ కూత గంగట్ల సయ్యాట చిలక పంచాంగము, బుడుబుడిగా వేలాట బుడిగా జంగం పాట, సన్యాసి రాగాలు బైరాగి తత్వాలు, కలలెన్నో పోషించే కపడం అన్నది లేక నిత్య నూతన రంగ స్థలమైన నా ఘనత. ఈరోజు మన జమ్మికుంట పట్టణంలో బీసీ రిజర్వేషన్ల ఆవశ్యకత గురించి మన స్థానిక ప్రజలు, తెలంగాణ బిడ్డలందరికీ తెలియజేసి ఈ ఉద్యమంలో అందరినీ పాలు పంచుకోవాల్సిందిగా ఆహ్వానించడానికి, ఉద్యమానికి సమాయత్తం చేయడానికి మన మధ్య 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి నాయకులు, అదేవిధంగా బీసీ మేధావుల ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు ఉన్నారు, అదేవిధంగా గురువర్యులు మురళీ మనోహర్ గారు ఉన్నారు, ఇతర పెద్దలు కూడా ఉన్నారు. వారు కూడా కీలకమైన అంశాలని ప్రస్తావిస్తారు. నా మట్టుకు నేను డాక్టర్ తిరుపతయ్య గారు ఇచ్చిన వ్యవధికి లోబడి ఒక 2 లేదా 3 కీలక అంశాలనే మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాను. మరి భోజన విరామానంతరం తర్వాత రావాల్సిన అన్నలందరూ అక్కలందరూ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే
ఈ కార్యక్రమ నిర్వాహకులు ఏదైతే స్కీమ్ని ఇక్కడ ప్రవేశపెట్టారో దానిలో భాగంగా పోస్ట్ లంచ్ సెషన్ కూడా ఉంటుంది కాబట్టి ఇదే ముఖ్య వక్తలు కూడా మనకు విషయాలు చెప్పే అంశం కాబట్టి దయచేసి బయట ఉన్న మిత్రులు కానీ లేదా ఇంకా భోజన మా రమేష్ అన్న, మల్లన్న గారు, డాక్టర్ మాజీ సర్పంచ్ జమ్ముకుంట గారు, ఇంకా అట్లాగే మానవ హక్కుల సంఘం నాయకులు, తర్వాత మా భరత్ వాడితే 60 సంవత్సరాల ముసలోని కూడా గంతేయాలనేటువంటి కోరిక పుడుతుంది. ఆ గానము ఆ రాగం. సరే, ఢిల్లీ నుండి వచ్చి మీ పాటతోటి మమ్మల్ని ఉత్తేజపూరితపరిచినందుకు మీకు ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తూ, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే వేదిక ముందు ఉన్నటువంటి మాజీ సర్పంచులు, గ్రామ సర్పంచులు, అట్లాగే గ్రామ నాయకులు, బీసీ నాయకులు అందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జమ్మికుంట, ధర్మారం, కేశపురం ఇవన్నీ గ్రామాలలో అందరూ నాయకులు ఉన్నాం. బీసీ రిజర్వేషన్ గురించి అందరూ విన్నాం. కానీ అది ఫెయిల్ అయిన తర్వాత మరి బీసీలంతా ఐక్యంగా ఒక వేదికను తయారు చేసుకోవాలనే ఆలోచన మన ఎవరికి రాలేదు. ఎందుకంటున్నా అంటే డాక్టర్ సాబు రోగానికి ట్రీట్మెంట్ ఇచ్చి బతికియాల్సినటువంటి డాక్టర్ సాబు ఈ సమాజానికి పట్టిన రుగ్మతను ఏ విధంగా తొలగించాలనే ఉద్దేశంతో ఆలోచించి ఈ సభా వేదికను నిర్వర్తించినందుకు తనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మానవ హక్కుల వాళ్ళంటే నాకు అంతకుముందు తెలిసేది కాదు. నేను వెల్చాలలో ఉన్నప్పుడు మేము వారింట్లోనే ఉన్నాము. ఒక నక్సలైట్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము మేము. ఆయన నక్సలైట్ అని కూడా నాకు తెలియదు. కానీ ఆ ముగ్గురు ఎన్కౌంటర్లో చనిపోయారు. దానిని ఆలోచించి అప్పుడున్నటువంటి పురుషోత్తమ రెడ్డి రావు, నాకు ఆ పేరు మర్చిపోయాను, కానీ ఇంత ఎత్తుతోటి తెల్లగా వచ్చి మా దాకాలో కూర్చోండి, మీరు రేపు వాళ్ళని కోర్టుకు పేషీ కనుక ట్రయల్ కడితే మీరంతా వచ్చి సాక్ష్యం చెప్పు అని వెచ్చర్లో మీటింగ్ పెట్టాడు. పాపం పెట్టినాక 4 రోజులకే అతన్ని ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు అనుకున్నా నేను, ఎవరైతే పౌరులు వాళ్ళ స్వేచ్ఛ కొరకు ఉద్యమాన్ని చేస్తారో వారికి అన్యాయం జరిగితే ఒక మానవ హక్కుల వారే గొంతిప్పి మాట్లాడతారనే సత్యాన్ని నేను గ్రహించాను. ఎందుకంటే అంతకుముందు నువ్వు 500 మంది సంస్థాన ఉద్యోగులు ఉంటే 480 మంది ఒకే కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు చూడు, అది రిజర్వేషన్. అంటే ఆ రిజర్వేషన్ ని రద్దు చేయడానికి మనకిచ్చింది దాన్ని డీ రిజర్వేషన్ అనాలి. ఎందుకంటే రిజర్వేషన్ రద్దే జరుగుతుంది తప్ప మనకిస్తున్నది రిజర్వేషన్ కానే కాదు అన్న సోయి అనుకుంటారు. ఇది దీనికి చారిత్రక నేపథ్యం లేనప్పుడు బరాబర్ కుల వ్యవస్థ బాధితులందరికీ రిజర్వేషన్ దక్కాలని చెప్పేసి ఒక రాజ్యాంగ లక్ష్యంగా ఉంది, ఒక మానవ హక్కుగా ఉంది. అందుకనే విపి సింగ్ ఆ రోజు తన పదవిని త్యాగం చేసినా సరే బీసీ రిజర్వేషన్ కట్టుబడి ఉంటాడు. అందుకనే రామ్ మనోహర్ లోహియా ఒక కోమటి కులంలో పుట్టిన ఆయన కూడా ఇప్పుడున్నటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్లో ఉన్నటువంటి ఆ సమాజ్వాదీ పార్టీ బీసీ వాద నాయకులందరికీ గురువుగా నిలిచింది ఆయన. కాబట్టి ఈ ప్రజాస్వామిక దృక్పథంగా దీన్ని ప్రొజెక్ట్ చేయడం ద్వారానే ఇప్పుడు నడుస్తున్న పోరాటాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలం. కాబట్టి ఈ చారిత్రక నేపథ్యం కుల వ్యవస్థ బాధితులందరికీ బరాబర్ హక్కుగా ఇది రావాల్సిందే అన్న సోయి మనకుంటే తప్పకుండా నేటి పోరాటాన్ని కూడా లాజికల్ కంక్లూషన్ దాకా మనం తీసుకోగలం. ఇది ఎవడిచ్చే మెహర్బానీ కాదు, ఎవడిచ్చే తాయిలం కూడా కాదు. తాయిలం అయితే నువ్వు చట్టపరంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, పర్లేదు, పార్టీ పరంగా ఇచ్చినా పర్లేదు అని మనం ఒప్పుకుంటాం.
కానీ అది నీకు రావాల్సిన న్యాయమైన హక్కు అని ఎరుక నీకుంటే నాకు నీ పార్టీ పిచ్చం అద్దు బిడ్డ, నాకు చట్టపరమైన రిజర్వేషన్ కావాలని చెప్పేసి బరాబర్ బరిగేసి నిలబడగలుగుతున్నాం. కాబట్టి ఆ చైతన్యం మన బీసీ బిడ్డలో రావాలి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్స్ నేడు చేరుకున్న పరిస్థితి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఏదో నామకే వాస్తే ప్రయత్నం చేసేసి ఇక నేను చేయాల్సింది చేసిన బీసీ ప్రజలారా మీకోసం మస్తు కష్టపడ్డా కానీ వాడు సహకరిస్తలేడు వీడు సహకరిస్తలేడు కాబట్టి నేను ఇక పార్టీ పరంగా వెళ్తానని చెప్పేసి మొదటి స్టెప్ తీసుకున్నారు. బీసీ బిడ్డలుగా మనం అడగాల్సిన అవసరం ఉంది. రాజకీయ పదవులైతే పార్టీ పరంగా ఇస్తావు, రేపు మన బీసీ బిడ్డల విద్యా ఉద్యోగాల ముచ్చటేంది? అక్కడ నీకు ఈ పార్టీ పరమైన ప్రత్యామ్నాయం కూడా లేదు కదా. కాబట్టి మొత్తం టోటల్ స్కీమ్ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల రిజర్వేషన్స్ లో 42% దక్కాలంటే నువ్వు బరాబర్ 9వ షెడ్యూల్లో చేర్పించడానికి కృషి చేయాలి. ఈ భారతదేశ చరిత్రలో ఇలాంటి దృష్టాంతం ఒకటే జరిగింది. సార్లందరూ ఇంతకుముందు చెప్పారు. 1994లో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు బరాబర్ బీసీల రిజర్వేషన్ ని 9వ షెడ్యూల్లో చేర్పిద్దామని చెప్పేసి కేంద్రం మెడలు వంచి ఈ బీసీల హక్కులకు ఎట్లా రాజ్యాంగ భద్రత కల్పించారో ఒక నమూనా మన ముందు